ఐకమత్యమే మహాబలం. ఎప్పుడూ గొడవపడుతూ ఉండే నలుగురు కొడుకులకు ఒక తండ్రి చెప్పిన నీతి కథ. వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక ఊరిలో ఒక ముసలి తండ్రికి నలుగురు కొడుకులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవపడుతూ ఉండేవారు. తండ్రికి వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉండేది. ఒకరోజు తండ్రి వాళ్ళందరినీ పిలిచి ఒక కర్రల మోపు తెమ్మన్నాడు. ఆ కర్రల మోపును విరవమని ఒక్కొక్కరిని అడిగాడు. ఎవ్వరూ విరవలేకపోయారు. తరువాత తండ్రి ఆ కర్రల మోపును విప్పి ఒక్కొక్క కర్రను విరవమని చెప్పాడు. అప్పుడు వాళ్ళు చాలా సులభంగా కర్రలను విరిచేశారు. అప్పుడు తండ్రి వాళ్లతో, మీరు కూడా ఇలాగే ఐకమత్యంగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు. విడివిడిగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని సులభంగా ఓడించగలరు అని చెప్పాడు. ఐకమత్యంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ఐకమత్యమే మహాబలం. ఇలాంటి నీతి కథలు మీ స్నేహితులతో పంచుకోండి. ఐకమత్యంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.